నువ్వేమి చేసినా, ఏ పట్టా పొందినా వాక్యానుసారంగా నీ లైన్ లేకపోయినట్లయితే నువ్వు ఎవరిని బలపరచలేవు, ఎవరి ఎదుట మాదిరిగా ఉండలేవు, కనీసం నీ కుటుంబమునే నువ్వు చక్కపరుచుకోలేవు. గుర్తుపెట్టుకో, జాగ్రత్త. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, జత పనివారులారా, ఒక ప్రక్క ప్రభువు, ఒక ప్రక్క నీవు, కాడి ఇద్దరు మోస్తున్నారన్న సంగతి మర్చిపోవద్దు. చెప్తున్నా, పరలోకానికి గైడెన్స్ ఎవరు అని అంటే సేవకుడే. అన్ని విషయాలను నువ్వు తగ్గించుకోలేకపోయినట్లయితే, లోకాన్ని ప్రేమించినట్టుగా నీవు నీ శరీరమును ప్రేమించి, నిన్నే అడిగేది నేను, యేసు ప్రభు కంటే గొప్పవాడవాను? ఎవరు చెప్పింది నీకు? పౌలయ్య ఏమన్నాడు? నన్ను ప్రేమించి తన్ను తాను నా కొరకు అప్పగించుకొనిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందలి విశ్వాసముతో నేను జీవించుచున్నాను. యేసు నిన్ను ప్రేమించు ఉంటే వాక్యమును నువ్వు ప్రేమించు, వాక్యము కొరకు జీవించు.